మీలో రిస్క్ తీసుకునే దమ్ము ఎంత ఉంది అని, అంటే రిస్క్ కెపాసిటీ ఎంత ఉంది అని. సపోజ్ ఇప్పుడు మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, అప్పుడు మీరు ఈక్విటీలో పెట్టుకోవాలి. తక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో రిస్క్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ అనమాట. సో అయితే ఇప్పుడు మీరు మీ వయసుని బట్టి చూస్తే, మీ వయసు చిన్న వయసు అనుకోండి, అప్పుడు మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు కనీసం 15 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఈక్విటీలో చేసుకోవాలి. ఇక మీ వయసు పెద్ద వయసు అనుకోండి, అంటే మీరు ఒక 5 సంవత్సరాలు మాత్రమే మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారు, 5 సంవత్సరాల కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెట్ ఫండ్స్లో, లేదంటే కొంత పోర్షన్ హైబ్రిడ్ ఫండ్స్ ఇలా చేసుకోవచ్చు. ఇక మిడిల్ ఏజ్ వాళ్ళనుకోండి, ఈక్విటీ ప్లస్ డెట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం పెద్ద వయసు వారి గురించి చెప్పుకున్నప్పుడు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాం కదా. కాకపోతే ప్రాక్టికల్గా ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కాకపోతే పెద్ద వయసు అంటే ఆల్రెడీ 45, 50, 55 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే వారి వద్ద ఆల్రెడీ రియల్ ఎస్టేట్ భూములు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, ఆల్రెడీ ఇల్లు ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర ఒక 2 కోట్ల నెట్వర్త్ ఉంది అనుకుందాం. నెట్వర్త్ అంటే ఆల్రెడీ మన వీడియోలో ఉంటుంది చూడండి, నికర విలువ. వారు ఈ 2 కోట్ల ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు డెట్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయడం? సో వాళ్ళు ఒక 20 లక్షలు చేద్దాం అనుకోండి, ఈక్విటీలో చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ తనకి ప్రాపర్టీ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే అసలు ఇవేమీ లేవు, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అయితేనే వర్తిస్తుంది. సో కాబట్టి థియరీకి ప్రాక్టికల్కి కొంత తేడా ఉంటుందన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.